హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏపీడిఎస్సికి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అవ్వడానికి రిఫరెన్స్ బుక్స్ అనేవి నేను డిస్ప్లే చేస్తున్నాను. ఏ బుక్స్ అనేవి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి తెలుగు సబ్జెక్ట్ వచ్చేసరికి ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన, మాతృభాష తెలుగు అన్నమాట. ఇదేంటంటే డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇయర్ వచ్చేసరికి దీన్ని పబ్లిష్ చేసిన ఇయర్, ఇది డ్రాఫ్ట్ కాపీ అని చెప్తారు. ఇది డ్రాఫ్ట్ కాపీ బుక్, రిఫరెన్స్ బుక్. ఇది ఎప్పుడు ఇచ్చారంటే ప్రింట్ చూద్దాం, ఇక్కడ ఏమన్నా ఇచ్చారేమో స్టార్టింగ్లో. ప్రింట్కి సంబంధించి డ్రాఫ్ట్ కాపీలో ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ డ్రాఫ్ట్ కాపీస్ వచ్చిన ఇయర్ మాత్రం 2017 టైం నుంచి వచ్చాయండి. నెక్స్ట్ తెలుగు ఇంకొక బుక్ వచ్చేసరికి ఇది డిఎడ్ టెక్స్ట్ బుక్ అనమాట. డిఎడ్ తెలుగు బోధనా పద్ధతులు 2014 to 16 బ్యాచ్కి వాడినటువంటి టెక్స్ట్ బుక్. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసరికి 2010లో ప్రింట్ చేసినటువంటి బుక్ అన్నమాట. ఇది కూడా మంచి తెలుగు రిఫరెన్స్ బుక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాషా బోధన. ఇందాక నేను చూపించినటువంటి పేపర్ ఉంది చూసారా, అదే టెక్స్ట్ బుక్ అనమాట, డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్. ఇది వచ్చేసరికి ప్రింట్ తెలుగుకు సంబంధించినటువంటి డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్. ఇది ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాషా బోధన. ఇది కూడా మంచి బుక్. మొన్న జరిగినటువంటి 2025లో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో ఈ బుక్స్ వీటన్నిటి నుంచి కూడా ఒక్కొక్క బుక్ నుంచి ఒక్కొక్క బిట్ అలా పడ్డాయండి. సో ఇవి తెలుగు రెఫరెన్స్ బుక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా వచ్చేసరికి డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్, ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన, ఇదన్నమాట. తెలుగుకు సంబంధించినటువంటి ఇంకొక బుక్. నెక్స్ట్ ఈ 4 బుక్స్ నా దగ్గర ఉన్నాయి, తెలుగుకు సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే నా దగ్గర 2నే ఉన్నాయి. ఆ 2 బుక్స్ ఏంటంటే డిఎడ్ టెక్స్ట్ బుక్ అన్నమాట, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇది ఒక తెలుగు అకాడమీ బుక్ అనమాట. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు డిస్ప్లే చేసేవన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్సే. ఇది వచ్చేసరికి 2014 to 16 బ్యాచ్ వాళ్ళకి కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు అప్పుడు 14 to 16 బ్యాచ్ వాళ్ళకి వాళ్ళ బుక్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసరికి 2010 ప్రింటింగ్ అనమాట. అప్పటి నుంచి 16 వరకు కూడా ఈ బుక్ అనేది నడిచింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళకి డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్స్ డ్రాఫ్ట్ కాపీస్ వచ్చాయి కదా, ఆ టైంలో వచ్చినటువంటి బుక్సే ఈ డిఎల్ఎడ్ ఈ బుక్స్ అన్నమాట. పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఈ బుక్ అన్నమాట. దీని నుంచి కూడా మనకి మొన్న డిఎస్సిలో బిట్స్ అనేవి రావడం జరిగింది. ఈ బుక్ నుంచి కూడా, ఈ బుక్ సంబంధించిన కూడా కంటెంట్ కూడా ఇంగ్లీష్కి బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎగ్జామ్స్కి డిఎస్సి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అవ్వడానికి ఇది కూడా మంచి రిఫరెన్స్ బుక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించినటువంటి బుక్స్ని నేను చూపిస్తాను. మ్యాథ్స్ వచ్చేసరికి ఇది ప్రాథమిక స్థాయిలో గణిత అవగాహన మరియు గణిత విద్య. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ బుక్ అన్నమాట. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఎడ్కి సంబంధించింది. ఫస్ట్ ఇయర్ పేపర్ 5 ఇది. ఎస్సీఆర్టీ ప్రింట్ ఇది వచ్చేసరికి డ్రాఫ్ట్ కాపీ టైం ఉంది చూసారా, 2017 తర్వాత ఆ టైంలో వచ్చినటువంటి బుక్ అని చెప్పొచ్చు. ఈ బుక్ని మ్యాథ్స్కి సంబంధించినటువంటి బుక్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డిఎడ్ టెక్స్ట్ బుక్ అన్నమాట. డిఎడ్కి సంబంధించిన గణిత శాస్త్ర బోధనా పద్ధతులు. ఇది చాలా మంచి బుక్ అండి, మ్యాథ్స్ రిఫరెన్స్కి బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. మెథడాలజీకి సంబంధించి చాలా బాగుంటుంది ఈ బుక్ కూడాను. ఇది ఏంటంటే 2014 to 16 బ్యాచ్ బుక్కే అనమాట. ఇది కూడా టెక్స్ట్ బుక్, ఈ రిఫరెన్స్ బుక్ మ్యాథ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొకటి గణిత బోధనా పద్ధతులు బీఈడి బుక్ అనమాట. ఈ బుక్ అసలుకి ఇప్పట్లో దొరికిందంటే నిజంగానే గ్రేట్. అంటే చాలా ఓల్డ్ ఎడిషన్ అనమాట, చాలా 2002, 2004 ఆ టైంలో బుక్ అనమాట. ఈ బుక్లో నుంచి చాలా బిట్స్ అనేవి పడ్డాయి. ఎగ్జాంపుల్ ఈ కార్ల్ పియర్సన్ ఉంది చూసారా ఇక్కడ పేపర్లో, ఈ బిట్ కూడా పడిందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి నిర్వచనాలు కూడా చాలా బాగా ఇచ్చారు. పాస్కెల్ది, పియర్సన్ది, బెంజమిన్ ఫ్రాంక్లిన్, రస్సెల్, చాలా సూపర్ బుక్, చాలా బాగుంటుంది బుక్ కూడా. ఎక్సలెంట్ బుక్ అని చెప్పొచ్చు. రిఫరెన్స్కి మాత్రం డిఎస్సికి సంబంధించినటువంటి అలాగే టెట్కి సంబంధించి ఈ బుక్ చాలా బాగుంటుంది. ఈ బుక్ను కూడా మీరు ఒకవేళ దొరికితే ట్రై చేయండి, రిఫరెన్స్ కోసం అంటే వెతకడానికి ప్రయత్నించండి. చాలా పాత ఎడిషన్ అనమాట ఈ బుక్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రజెంట్ 2000 ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అన్నమాట. డిఎడ్ టెక్స్ట్ బుక్ ఇది, గణిత విద్య అధ్యాపన శాస్త్రం అని చెప్పేసి సెకండ్ ఇయర్ బుక్ అన్నమాట.
6C డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అనమాట ఇది డిఎల్ఎడ్ వాళ్ళకి. ఓకే, ఈ ప్రజెంట్ ఇది కూడా బాగుంది బుక్, చూసాను నేను, ఇది కూడా చాలా బాగుంది, కొనుక్కుంటే. కానీ దీంట్లో నుంచి కూడా బిట్స్ పడ్డాయి. ఇప్పుడు చూపించే అన్నీ కూడాను మ్యాథ్స్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సైన్స్కి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్లు అనేవి నేను మీకు డిస్ప్లే చేస్తాను. సైన్స్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసరికి పరిసరాల విజ్ఞానంలో అధ్యాపన శాస్త్రం. ఇదేంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ అన్నమాట, సెకండ్ ఇయర్ది. పరిసరాల విజ్ఞానంలో అధ్యాపన శాస్త్రం ఈ బుక్ నుంచి కూడా బిట్స్ పడ్డాయండి. వీటి నుంచి కూడా డిఎస్సికి ఎక్కువ బిట్స్ పడ్డాయి అన్నమాట. డిఎస్సికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఈ పేపర్లో నుంచి, ఈ టాపిక్ కూడా నేను ఒక టాపిక్ చూపిస్తాను చూడండి. ఈ టాపిక్ ఇక్కడ ఉంది చూసారా, ఇతివృత్తాలకు సంబంధించినటువంటి బిట్ అనేది పడింది ఈ బుక్లో, అదొకటి చెప్పొచ్చు. యూనిట్స్కి సంబంధించి యూనిట్ పథకాలు ఉన్నాయి చూసారా, ఇయర్ ప్లాన్స్, లెసన్ ప్లాన్స్, వాటి మీద కూడా బిట్స్ పడ్డాయి ఈ టెక్స్ట్ బుక్ నుంచే. ఒకసారి చూసుకోండి, ఈ బుక్ని కూడా కొనండి. ఈ బుక్స్ని ఏ బుక్స్ రిఫర్ చేస్తే మంచిదో అంటున్నాను కదా, దాంట్లో చెప్తున్నాను అనమాట ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి విజ్ఞాన శాస్త్ర అధ్యాపన పద్ధతులు ఈ బుక్ కూడా, ఇది కూడా డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్కే. ఇది 6D, ఇది వచ్చేసరికి పేపర్ 5 అన్నమాట. ఇది సెకండ్ ఇయర్ బుక్, ఇది కూడా సెకండ్ ఇయర్ బుక్కే. ఇవి రెండు కూడాను సైన్స్కి సంబంధించినటువంటి డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు బీఈడి టెక్స్ట్ బుక్స్ సైన్స్కి సంబంధించినవి డిస్ప్లే చేస్తాను చూడండి. ఇవేంటంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి బీఈడి టెక్స్ట్ బుక్స్ అన్నమాట, బీఎడ్వి. జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం అన్నమాట. మొన్న రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో వీటికి సంబంధించినటువంటి సైన్స్ మెథడాలజీ బిట్స్ చాలా డెప్త్గా ఇచ్చారు. ఎక్కడి నుంచి టాపిక్స్ ఇస్తున్నాడో కూడా ఇప్పటికి కూడా కొన్ని బిట్స్ అయితే మనం రిఫరెన్స్ బుక్స్ అనేవి కనిపెట్టలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఈ బీఈడి బుక్స్ని చూపిస్తున్నాను ప్రజెంట్. ఇదేంటంటే బయాలజీ టెక్స్ట్ బుక్ అనమాట. బయాలజీ చదివేటువంటి ఉంటారు కదా, క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది రిఫరెన్స్ బుక్ అని చెప్పొచ్చు. బీఈడి చేసే వాళ్ళకి కూడా ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి భౌతిక రసాయన శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం అనమాట, బీఎడ్ టెక్స్ట్ బుక్ అనమాట. ఇది కూడా మంచి బుక్ అని చెప్పొచ్చు. ఇది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ అని చెప్తాము వీటిని. నెక్స్ట్ వచ్చేసరికి జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం, ఇది వచ్చేసరికి పార్ట్ 1 అన్నమాట. ఇందాక మీకు చూపించాను కదా, అవి పార్ట్ 2 అనమాట. ఈ బుక్ ఇది సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్. సెమిస్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ సెమ్ అయి ఉండొచ్చు, ఇది సెకండ్ సెమ్ అయి ఉండొచ్చు మ్యాక్సిమం. ఇదేంటంటే ఫస్ట్ సెమ్ కాబట్టి మ్యాక్సిమం ఇది కూడా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న టెక్స్ట్ బుక్సే కాబట్టి ఇది 2022 ఎడిషన్ అన్నమాట ఈ బుక్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ వచ్చేసరికి ఫస్ట్ సెమ్ బుక్ ఇది. భౌతిక రసాయన శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం అనమాట. బీఈడి చేసేటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడాను ఈ బుక్స్ అనేవి మంచి రిఫరెన్స్ అని చెప్పొచ్చు. బుక్ కూడా చాలా బాగుంది, చూస్తుంటేనే బాగా చదవాలనిపిస్తుంది. చాలా చూసే కొద్దీ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇట్లాగా బుక్స్ అనేవి మంచిగా కలర్ఫుల్గా ప్రింట్ చేస్తే కొనుక్కోండి, వీటిని కూడా రిఫర్ చేయండి, చూడ్డానికి బాగున్నాయి. ఈ బుక్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి పాత బుక్ కూడా చూపిస్తున్నాను, బీఈడికి సంబంధించినటువంటి బుక్. ఇదేంటంటే భౌతిక రసాయన శాస్త్ర బోధన పద్ధతులు అనమాట. ఈ బుక్ వచ్చేసరికి చాలా 2002 ఎడిషన్, 2002 టైంలో ఉన్నటువంటి బుక్స్ అన్నమాట. ఇవి అంత పాత ఎడిషన్స్. 2002-2001 విద్యా సంవత్సరానికి అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఆ టైంలో ఉన్న బుక్. కానీ వీటిలో కూడా మంచి కంటెంట్ అనేది చాలా బాగుంది, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి. ఇంకా బుక్స్ కూడా దీంట్లో నుంచి కూడా మంచిగా ఎగ్జామ్కి, మన డిఎస్సి జరిగినటువంటి ఎగ్జామ్కి బిట్స్ పడ్డాయి అన్నమాట. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ బుక్ దొరికితే కనుక మీరు నిజంగా ఒక 200-300 ఇచ్చేసైనా కొనుక్కోవచ్చు అనమాట. అంత పాత ఎడిషన్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ దొరకట్లేదు. కానీ పాత బుక్స్ నుంచే ఎక్కువ బిట్స్ పడుతున్నాయి, అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు. ఈ బుక్ ఉంది చూసారా, ఇదేంటంటే డిఎడ్ టెక్స్ట్ బుక్. మొన్న జరిగినటువంటి బుక్స్ డిఎస్సి ఎగ్జామ్లో ఈ బుక్ నుంచి కూడా మనకి ఎగ్జామ్కి బిట్స్ అనేవి వచ్చాయి, టెట్కి వచ్చాయి, డిఎస్సికి కూడా వచ్చాయి. సో ఇది కూడా బెస్ట్ రిఫరెన్స్ అనే చెప్పొచ్చు.
ఈ బుక్ను కూడా మీరు ట్రై చేయండి, ప్రయత్నించండి. దొరికితే ఓకే, ప్రజెంట్ దొరకచ్చు మ్యాక్సిమం. 2014 ఎడిషన్ అన్నమాట ఇది. 2014 నుంచి 16 మధ్య టైంలో ఈ డియర్ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసరికి టైమింగ్ వచ్చేసరికి 2010కి ఇచ్చాడు. ఆ టైంలో ఉన్నటువంటి బుక్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి జీవశాస్త్ర బోధనా పద్ధతులు. ఇది కూడా 2002 ఆ టైంలో ఉన్నటువంటి బుక్ అన్నమాట. 2002 ఆ టైంలో ఉన్నటువంటి బుక్ కాబట్టి ఈ 2003 to 4 అనమాట ఈ టైంలో ఈ బుక్ అనమాట. ఇది కూడా మంచి రిఫరెన్స్ బుక్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు కూడా ఒకసారి వెతికి ట్రై చేయండి. ఒకవేళ దొరికితే కనుక వీటిని కొనుక్కోండి. ఇది మంచి బుక్ అనే చెప్తాను. ఇది కూడా సైన్స్కి ఎగ్జామ్కి డిఎస్సికి మంచి రిఫరెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయన బోధన అభ్యసన శాస్త్రం. ఇదేంటంటే డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ అనమాట. హైదరాబాద్, ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. వీటిని ఉపయోగించే మనకి సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి వచ్చాయన్నమాట. డ్రాఫ్ట్ కాపీలు వీటిని యూజ్ చేసే తయారు చేశారు. ఓకే, కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆ టెక్స్ట్ బుక్స్. కాబట్టి మీరు రిఫరెన్స్కి పనికి వస్తుంది అనుకుంటే దీన్ని కూడా మీరు రిఫర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అనమాట. ఇవి మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి సైకాలజీకి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ అనేవి నేను మీకు చూపిస్తాను. సైకాలజీ ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. ఇది చాలా 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 బెస్ట్ బుక్ అని చెప్తాను నేను. నాకైతే ఈ బుక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ బుక్లో నేను క్లాసెస్ వీడియోస్ వింటూ ఉంటాను కదా, వేరే పబ్లికేషన్స్కి సంబంధించి కానీ వేరేవి మనం ఫ్రీ కోర్సెస్ అంటే నార్మల్గా మనీతో యాప్స్ని పర్చేస్ చేసి చదువుకుంటూ ఉంటాం కదా, దానిలో ఉండేటువంటి సార్ వాళ్ళు కూడా చెప్పేటటువంటి కంటెంట్ అనేది ఈ బుక్లో దొరికిందంటే మీరు నమ్మడానికి కూడా 100% షూర్ అనమాట. ఈ బుక్ అంత కంటెంట్ అనేది అంత డెప్త్గా ఉంది. ఈ బుక్ నాకైతే చాలా చాలా ఇష్టం ఈ సైకాలజీ టెక్స్ట్ బుక్ అంటే. నిజంగా చూడండి, ఈ ప్రజెంట్ ఉన్న ఈ టెక్స్ట్ బుక్లో ఫర్ సపోజ్ నేను ప్రజ్ఞకు సంబంధించిన టాపికే తీస్తాను అనుకోండి. సరే, శాబ్దిక ఈ బుక్ చూడండి, చాలా చాలా బాగుంది అసలు. నిజంగా సూపర్ బుక్ అసలు. నిజంగా చాలా డెప్త్గా చెప్పారు అసలు ఈ బుక్లో మాత్రం. నిజంగా కంటెంట్ చాలా నాకైతే బాగా నచ్చిందండి. ఈ స్టాటిస్టిక్స్ కూడా మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో నేను సైకాలజీకి సంబంధించి ఒక్క బిట్, అది కూడా ఏంటి స్టాటిస్టిక్స్కి సంబంధించిన బిట్ని మాత్రమే మిస్ చేశాను. అన్ని బిట్స్ నేను కరెక్ట్గా పెట్టేశాను అనమాట. అందుకే ఈ బుక్ ఇట్లా అంటే అంత ఉన్నా కానీ నాకు ఈ బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఈ బుక్ అంటే చాలా ఇష్టం. ఈ బుక్ చాలా చాలా బాగుంది. ఈ కంటెంట్ అనేది చాలా. ఒకసారి మీకు కనుక ఒకవేళ దొరికితే ట్రై చేయండి. ఈ ఎడిషన్ కూడా ఇప్పుడు ఎడిషన్ కాదండి, చాలా పాత ఎడిషన్. 2005 ఏది ఫస్ట్ ఎడిషన్ అప్పుడు స్టార్ట్ అయిందనమాట. నేను ఇది వెతకడానికి కూడా చాలా కష్టపడ్డాను ఈ బుక్స్ని కూడా. ఏదో బై లక్ వల్ల దొరికేసింది ఈ బుక్. చూడండి, తినేసేసింది అట్ట కూడా. నెక్స్ట్ వచ్చేసరికి 2014 డిఎడ్ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇదేంటంటే విద్యా మనోజ్ఞ శాస్త్రం. ఈ టెక్స్ట్ బుక్ దీని నుంచి కూడా బిట్స్ పడ్డాయి మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో. ఇది కూడా మంచి టాపిక్ అనే చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నది చూసారా, స్టాటిస్టిక్స్ మీద బిట్స్ పడ్డాయి. దీన్ని కూడా రిఫరెన్స్ అని చెప్పేసి చెప్తాను నేను. సైకాలజీకి సంబంధించి బాగుంటుంది. మీరు కూడా ఈ బుక్స్ని కూడా కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్యా మనోజ్ఞాన శాస్త్రం. ఇది ఏంటంటే డిఎడ్ టెక్స్ట్ బుక్ అనమాట. ఇది కూడా చాలా మంచి బుక్ అని చెప్తా. ఈ బుక్ను కూడా నేను ఒక విధంగా చెప్పాలంటే ఇది సగం చదువుకుంటానేమో, ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదు ఈ బుక్ కూడా చదవడం. నేను రౌండ్ చేసినంత వరకు చదవలేదా సరే. కంటెంట్ మాత్రం ఇది చాలా చాలా బాగుంది. చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ ఒక టాపిక్సే తీస్తున్నాను. మూర్తిమత్వ సిద్ధాంతాలే చూపిస్తున్నాను. రూపావగమ సిద్ధాంతాలు, ఇంకో చూడండి హిపోక్రటిస్, షెల్డన్, యూంగ్, స్పాంగ్లర్, ఈ టాపిక్స్ చూడండి. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి బాక్సెస్ కూడా వేసేసి డెప్త్గా ఇచ్చాడు చూడండి. వీటినే మనం కోచింగ్ సెంటర్లో చెప్పడం కానీ ఎక్కడైనా కానీ మనం మ్యాక్సిమం మన దగ్గర ఎంత క్లాసెస్ చెప్పించుకున్నా కానీ క్లాసెస్ వినినా కానీ మనకంటూ ఒక ఓన్ రిఫరెన్స్ బుక్ అనేది డెఫినెట్లీ ఉండాలి. అలాంటి కేటగిరీకి చెందినటువంటి బుక్కే ఇదని నేను చెప్తాను.
దీంట్లో కూడా చాలా కంటెంట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది చూడండి. ఇక్కడ మూర్తిమత్వ లక్షణాలు స్పాంగ్లర్కి సంబంధించినటువంటివి ఇవి టైప్స్ చూడండి, వీటికి సంబంధించి కానీ ఇది ఇక్కడ చూడండి సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించినటువంటివి ఆల్పోర్ట్, కార్టిల్, ఐసెంక్, నిర్మితి సిద్ధాంతాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి దీంట్లో మనోలైంగిక వికాసంలో 5 ఉపదశలు ఉన్నాయి కదా, మౌఖిక, ఆసన్న, శిస్న, గుప్త, జననాంగ దశ, ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ఇది చూడండి ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించినటువంటి 8 స్టేజ్ చూడండి, ఇది బాగుంది కదా. ఇంత డెప్త్గా ఏ టెక్స్ట్ బుక్స్లోనూ ఇంత అర్థవంతంగా ఎవరు ఎక్కడా ఉండదండి. మీకు ఈ బుక్ కనుక దొరికినట్లయితే కళ్ళకు అద్దుకొని తీసుకోండి, 100 రూపాయలు పోయినా బాధ లేదు, ఇచ్చేసి మరీ తీసేసుకోండి. ఈ బుక్ కూడా నిజం చెప్పాలంటే అదృష్టం కొద్ది దొరికింది. నిజంగా ఎంత పెట్టాను నేను, దీనికి ఒక 150 రూపీస్ ఇచ్చినట్టున్నాను ఈ బుక్కి. ఈ బుక్ కూడా దొరికితే తీసేసుకోండి. అది కూడా నేను ఎక్కడ తీసుకున్నానంటే గుంటూరులో తీసుకున్నానండి. గుంటూరు సండే మార్కెట్స్ దగ్గర అక్కడ కింద పాత బుక్స్ అన్నీ పెట్టేసి అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ దొరికింది. నేను వెతికితే రిఫరెన్స్ బుక్ అక్కడ దొరికిందనమాట ఈ బుక్ నాకు. ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, వెతకండి, మంచి బుక్ అన్నమాట సైకాలజీకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో పూర్వ బాల్యదశ సంరక్షణ విద్య. ఇదేంటంటే తెలుగు అకాడమీ హైదరాబాద్ టెక్స్ట్ బుక్ అనమాట, డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్, ఫస్ట్ ఇయర్ బుక్. ఇది కూడా మంచి బుక్. దీని నుంచి కూడా బిట్స్ పడ్డాయి మొన్న డిఎస్సిలో. ఒకసారి మీరు ఈ బుక్ను కూడా కొనుక్కోండి. ఎప్పుడు ఎడిషను, ఇక్కడ వీళ్ళు పేపర్స్ చించేశారు. స్టార్టింగ్ ఏ ఇయర్ది అని చూడటానికి కూడా వీళ్ళు ఉంచకుండా రేట్స్ ఎక్కడ చూస్తామన్న భయంతో ఇక్కడ చించేసినట్టున్నారు. ఇక్కడ ప్రింట్స్కి సంబంధించి చూద్దామంటే ఏ ఇయర్ది 2015 to 17 అంట. అంటే డిప్లొమా టైంలో డిఎడ్ టైంలో ముందు టైంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అయి ఉండొచ్చు మ్యాక్సిమం. ఇది కూడా మంచి రిఫరెన్స్. డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ ఇచ్చారు. ఈ డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ డ్రాఫ్ట్ కాపీ దీని నుంచే తయారు చేసి ఉంటారు మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి సైకాలజీ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇది బాలల వికాసం మరియు అభ్యసనం. ఇది డిఎల్ఎడ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా కంటెంట్ డెప్త్గానే ఇచ్చాడు, బాగానే ఉంది. ఈ బుక్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది డిఎడ్కి, ఈ డిఎస్సికి కానీ టెట్కి కానీ. కంటెంట్ కూడా బాగుంది, దీంట్లో కూడా చూసాను. ఈ బుక్ కూడా బాగుంది, నైస్ బుక్. దీంట్లో కూడా డెప్త్ బాగానే ఇచ్చారు. ఇంకా లేనివి కూడా నార్మల్ ఈ టెక్స్ట్ బుక్లో లేనివి కూడా ఎక్కువ నిర్వచనాలు కానీ బుక్స్ నేమ్స్ కానీ బాగానే ఎక్స్ట్రా కంటెంట్ కూడా బాగానే ఇచ్చారు ఈ బుక్లో కూడా, కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకొకటి ఎక్స్ట్రాగా ఒక బుక్ కొనుక్కున్నాను అన్నమాట. అదేంటంటే నా కోసం జనరల్గా కొనుక్కున్నాను. ఇదేంటంటే అభ్యసన సిద్ధాంతాలు. ఇది ఒకవేళ దొరికితే ఓకే, లేదనుకుంటే లీవ్ ఇట్. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, నాకు కొంచెం చూసుకోవడానికి బాగుంటుందనే ఆలోచనతో నేను కొనుక్కున్నాను అన్నమాట ఈ బుక్ని. అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటిది. ఇది సైకాలజీకి సంబంధించినటువంటి బుక్స్ అన్నమాట ఇప్పటివరకు చూపించినవి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను. కొంచెం ఘోరంగా ఉంటాయి, చూసి దడుచుకోకండి. ఇది వచ్చేసరికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. ఈ బుక్ కూడా మొన్న డిఎడ్కి సంబంధించినటువంటి 2014 to 16 టైంలో వాడినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అనమాట. ఇది డిఎడ్ టెక్స్ట్ బుక్. ఇది కూడా మంచి రిఫరెన్స్ అని చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి వర్ధమాన భారతదేశంలో విద్య డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనమాట. ఇది పేపర్ 1 అనమాట. వర్ధమాన భారతదేశంలో విద్య అంటే ఫిలాసఫీ టెక్స్ట్ బుక్. ఫిలాసఫీకి సంబంధించినటువంటి బిట్లు కూడా మొన్న డిఎస్సి 2025 డిఎస్సిలో కూడా బిట్స్ బాగా ఇచ్చారండి. సో మనం ఈ బుక్ ఎందుకులే అనే ఆలోచన లేకుండా ప్రతి బుక్ని పిన్ టు పిన్, లైన్ టు లైన్ మనం అంత డెప్త్గా చదివితే కానీ మనం బిట్స్ని అటెంప్ట్ చేయలేనంతగా ఉంటాయన్నమాట బిట్స్. లాస్ట్ టైం అంతెందుకు ఈ వీటికి సంబంధించిన కిడ్స్కి సంబంధించి కానీ ఇదిగో చూడండి ఇట్లాంటివి కూడా అడుగుతారు. ఇట్లాంటివి కూడా మనం ఏంటి ఏముందిలే అని చెప్పేసి అని మనం పట్టించుకోము. రిషి వ్యాలీకి సంబంధించి అంతకుముందు బిట్స్ కూడా పడ్డాయి. అంతకుముందు మినిమం లెర్నింగ్ లెవెల్స్కి సంబంధించి కానీ ఇదిగో బ్లాక్ బోర్డు, ఆపరేషన్ బ్లాక్ బోర్డు కానీ చూడండి, కంటెంట్ చూడండి ఎంత బాగుంది, నీట్గా ఇచ్చారు. సిసిఆర్టీ ఇట్లా. కాబట్టి ఈ బుక్స్ కూడా మీరు కొనుక్కొని తెచ్చుకోండి. 2000 ఈ చూసారా ఏపీఎస్సిఎఫ్ 2011 మౌలిక సూత్రాలు. దీని మీద మొన్న డిఎస్సి జరిగినటువంటి వాటిల్లో బిట్ ఒకటి ఇచ్చి పడిందండి. ఇట్లా
ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా డెఫినెట్లీ మీరు మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాలి కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ని రిఫరెన్స్కి వాడుకోవచ్చు. ఈ బుక్లో ఆ కంటెంట్స్ అన్నీ మెన్షన్ చేసి ఇచ్చారు. సో ఇవి ఏముందిలే అని వదిలేయకుండా వీటిని కూడా రిఫరెన్స్కి డిఎస్సికి టెట్కి ఉపయోగించుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసరికి 2014-16 టైంలో వాడినటువంటి టెక్స్ట్ బుక్ అనమాట. ఇది తెలుగు అకాడమీ హైదరాబాద్ టెక్స్ట్ బుక్ ఇది. నెక్స్ట్ కానీ మన ఏపీలో వాడారు ఆ టైంలో. తర్వాత 17కి వచ్చాయి కాబట్టి అప్పుడు మన వాళ్ళు డ్రాఫ్ట్ కాపీస్ని ప్రిపేర్ చేసుకున్నారు. వీటిని యూజ్ చేసుకొని 2010 టైంలో వచ్చినటువంటి ఫస్ట్ ఎడిషన్ బుక్ అనమాట ఇది కూడా మంచి రిఫరెన్స్ బుక్ అని చెప్తాను. దీన్ని కూడా కొనుక్కోండి. నెక్స్ట్ చాలా 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 కంటెంట్ అద్భుతంగా ఉన్నటువంటి బుక్ అండి. పిఐఈకి బెస్ట్ బుక్ అని చెప్తాను నేను. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ బుక్ ఏంటంటే దీంట్లో కమిటీలు కానీ కమిషన్స్ కానీ 2013 బుక్ అనమాట. 2013 ఫస్ట్ ఎడిషన్ అనమాట ఇది బుక్. చాలా బాగుంది ఈ బుక్ నిజంగా. ఇది చూడండి, నిర్వచనాలు కానీ ఇవన్నీ కూడా ఎంత డెప్త్గా ఇచ్చారు. నన్ను అడిగితే ఈ బుక్ ఉంటే ఖచ్చితంగా పిఐఈలో మార్క్స్ మాత్రం మ్యాక్సిమం ఇప్పుడు ఫర్ సపోజ్ 4 మార్క్స్కే అనుకోండి, 3 మార్క్స్ పడిపోతాయి ఈ బుక్ కనుక మీరు క్షుణ్ణంగా చదివేస్తే. డెఫినెట్లీ అంత మంచి బుక్ ఇది. కంటెంట్ కానీ కమిషన్లు కమిటీలు ఫుల్ డెప్త్గా ఇచ్చాడు. ఎంత బాగా ఇచ్చాడంటే అంత బాగా ఇచ్చాడు. సూపర్ బుక్ ఇది. పిఐఈకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బుక్ని. ఒకసారి మీరు కొనుక్కోండి. మ్యాక్సిమం దొరుకుతుంది అనుకుంటున్నాను. మరి నేను అయితే ఈ బుక్ కోసం చాలా కష్టపడ్డాను. ఇక్కడ నుంచి తెప్పించుకొని చాలా కష్టాలు పడినటువంటి పుస్తకం అన్నమాట దీనికోసం. ఇది మంచి బుక్ అని చెప్తాను. దీన్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే డెఫినెట్గా ఉండాల్సినటువంటి బుక్ అని చెప్తాను. దీన్ని తెప్పించుకోండి. ఆన్లైన్లో దొరికితే ఆర్డర్ చేసుకోండి. అమెజాన్లో ఇది అవైలబుల్గానే ఉంది. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాటిల్లో బుక్ దొరుకుతుంది, కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసరికి విద్యా ఆధారాలు. ఇది నేను ఇక్కడ చిత్తూరు నుంచి తెప్పించుకున్నాను అనమాట ఈ బుక్. మన ఆల్రెడీ మొన్న రాసినటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్లో ఒక సార్ వాళ్ళకి జాబ్ వస్తే ఆ సారు గ్రూప్లో పెట్టారనమాట. ఆ గ్రూప్లో పెట్టేస్తే అప్పుడు ఆ సార్కి రిక్వెస్ట్ పెట్టి నాకు కావాలని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకొనే తెప్పించుకున్న బుక్. ఈ బుక్ కూడా చాలా బాగుంది. దీంట్లో కంటెంట్ కూడా చాలా బాగుంది. కమిషన్ల గురించి కానీ డెప్త్గా ఇచ్చాడు. వీటిలో నుంచి కూడా బిట్స్ పడ్డాయి. అంత బాగుంది ఈ బుక్ కూడా. 2000 to 2001 ఆ టైంలో ఉన్నటువంటి బుక్ అన్నమాట ఈ బుక్. ఇది కూడా మీరు పిఐఈకి బెస్ట్ బుక్ అని చెప్తాను. దీన్ని కూడా మీరు ట్రై చేయండి, దొరుకుతుందేమో. మ్యాక్సిమం దొరకదు ఈ బుక్, ఎందుకంటే దీనికోసం రక్తాలు చిందించాం అని కూడా చెప్పచ్చు. ఈ బుక్ కోసం కూడా అసలు దొరకట్లేదు. ఇదే కాకుండా బ్లూ కలర్ టెక్స్ట్ బుక్ ఇంకొకటి పిఐఈకి ఇంకొక బుక్ ఉంటుంది. ఆ బుక్ నేను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను. ఆ బుక్ అయితే దొరకలేదు, కానీ నాకు తెలిసినటువంటి వేరే వాళ్ళ దగ్గర ఆ బుక్ ఉంది. వాళ్ళు చదువుకున్న తర్వాత నాకు ఆ బుక్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అందుకనే కొంచెం ధైర్యంగా కూల్గా ఉన్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బుక్ వచ్చేసరికి పాఠశాల సంస్కృతి నాయకత్వం ఉపాధ్యాయ అభివృద్ధి. ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ అనమాట, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. ఇది కూడా మంచి రెఫరెన్స్ బుక్కే అనమాట. వీటిలో నుంచి కూడా మొన్న బిట్స్ పడ్డాయి, ఒకసారి చూసుకోండి. ఈ టెక్స్ట్ బుక్ కూడా, ఇది కూడా మంచి బుక్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిలాసఫీ అన్నమాట, వర్ధమాన భారతదేశంలో విద్య. ఇది 2014 to 16 టైంలో వాడినటువంటి టెక్స్ట్ బుక్ అన్నమాట. దీంట్లో నుంచి కూడా బిట్స్ పడ్డాయి అన్నమాట. మొన్న జరిగినటువంటి వాటిల్లో ఈ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి వాటిల్లో ఒకటి బిట్టో ఏమో చూసాను నేను. వీటిలో నుంచి బిట్స్ పడ్డాయి. ఇది కూడా డెఫినెట్లీ ఉండాల్సిందే మన ఏపీడిఎస్సి ఆస్పిరెంట్స్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన బుక్స్లో ఇది కూడా ఒక బుక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గిరిజనుల విద్య, ఈ టెక్స్ట్ బుక్. ఇదేంటంటే నేను నాకు రిఫరెన్స్కి పనికి వస్తుంది కదా అన్న పాయింట్లో తీసుకున్నాను. కానీ కొనుక్కున్న తర్వాత ఈ బుక్ మాకు తెలిసినటువంటి వేరే సార్ వాళ్ళు కూడా అన్నారు, మంచి బుక్ మేడం, మీరు తీసుకొని మంచి పని చేసేసారని చెప్పేసి అన్నాడు. దీంట్లో ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్స్ట్రానే ఉంది, బాగుంది. దీంట్లో కూడా బుక్స్ కంటెంట్ బాగుంది. ఒకసారి దొరికితే కొనుక్కోండి. మ్యాక్సిమం ఇది ఏంటంటే ఆన్లైన్లో చెక్ చేశాను. బయట నేను ఇది 50 రూపీస్ పెడితే వచ్చేసింది నాకు ఈ బుక్. కానీ ఇది ఆన్లైన్లో ఎంత ఉందంటే 150, 200 అలా ఉందన్నమాట. ఈ బుక్ కూడా ట్రై చేయండి. ఈ బుక్ కూడా దొరికితే తీసుకోండి.
ఇంతవరకు నా దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్కి సంబంధించిన నా దగ్గర రిఫరెన్స్ బుక్ ఏంటంటే ఏవీ లేవు. ఇదిగో ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. మిగతా బీఈడి బుక్స్ అవి కూడా తెప్పించుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా తెప్పించుకుంటాను. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఇదేంటంటే ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన, ఇదేంటంటే ప్రజెంట్ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్ అన్నమాట. దీంట్లో నుంచి కూడా బిట్స్ పడ్డాయి. ఇంకా పాత బుక్స్ ఉన్నాయి చూసారా, సోషల్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్, వాటిలో నుంచి కూడా బిట్స్ బాగా పడ్డాయి అన్నమాట. వాటిని కూడా మీరు రిఫర్ చేయండి. కొన్ని బుక్స్ అయితే మనం ఆన్లైన్లో అని కాకుండా ఎగ్జామ్కి మొన్న బిట్స్కి రిఫరెన్స్ ఎక్కడ బుక్స్ నుంచి ఇచ్చారో కూడా మనం అంచనాలు కూడా వేయలేనట్లుగా బుక్స్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు చూపించినటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నిటిని కూడాను మీరు కొనేసుకొని ఉంచుకోండి. అవన్నీ కూడా బెస్ట్ బుక్స్ ఫర్ డిఎస్సి రిఫరెన్స్ బుక్స్ అని చెప్పేసి చెప్తాను నేను. ఇంతవరకు అయితే నేను చూపించినటువంటి బుక్స్ అయితే మంచి బుక్స్, వీటిని యూస్ చేసుకోండి. అంటే ఇట్లాంటివి నేను షీట్స్ని చూపించాను కదా, ఆ షీట్స్ని చూసి కొనుక్కోండి. షీట్స్ని చూసుకొని కొనుక్కోండి. వీటికంటే ముందు కూడా మీకు ఏమైనా ఒకవేళ బుక్స్ కనుక దొరికినట్లయితే వాటిని కూడా మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇంతవరకు అయితే డిఎస్సికి టెట్కి ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.